ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరైతే క్షమించబడకుండా ఉన్నారో వారికి మేలులు అనేవి ఉండవు. అపరాధం పాపం చేసిన వ్యక్తి తోటి సహోదరుని చేత క్షమాపణ పొందకపోయినా దేవుని చేత కూడా క్షమాపణ పొందడు. ఎందుకని? తోటి సహోదరుడు క్షమించలేదు అంటే మనం నిజంగా మారు మనసు పొందితే క్షమిస్తాడా? క్షమించడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. మన హృదయాలన్నీ కూడా మెత్తటి హృదయాలు. ఎందుకని? క్రీస్తు రక్తం చేత కడగబడ్డ హృదయాలు. కాబట్టి మనం త్వరగానే స్పందిస్తాం. సంఘంలో ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి? వెంటనే మన అపరాధం తెలిస్తే అది రోజులు గడవక ముందు ఏం చేయాలి? వెంటనే అది వేరులతో బాగా పాతుకుపోక మునిపే ఆ పాపాన్ని తీసివేసేసుకోవాలి మొక్కగా ఉన్నప్పుడే. అప్పుడు మనకి ఏం కలిగిద్దంట? స్వస్థత కలుగుతుంది. స్వస్థత. శరీరమందు మంచి కావాలనే వాళ్ళు, శరీరమందు మంచి నివసించాలని అర్థమైన వ్యక్తులు దేన్ని నివసింపజేయరు? వారి అపరాధములు, వారి పాపములు, వారి వలన ఎవరైనా ఇబ్బంది పడితే వీరు తమ యొక్క పాపాలు క్రీస్తు రక్తం చేత కడిగి వేసుకుంటారు. తోడు సహోదరుల దగ్గర క్షమించమని అడగటానికి ఏ మాత్రం జంకరు, ఏ మాత్రం కూడా భయపడరు, ఏ మాత్రం కూడా సిగ్గుపడరు. ఎందుకని? క్షమించబడటం వల్ల మేలు జరుగుతుంది. ఎవరికి? ఆ వ్యక్తికే మేలు జరుగుతుంది. దేవునితో మంచి సంబంధం ఉంటుంది. కాబట్టి ఏం నేర్చుకుందాం మనం? మనకు మేలు కలుగునట్లు, మనకు స్వస్థత కలుగునట్లు, మన శరీరం ముందు మంచిది నివసించినట్లు ఏం చేద్దాం మనం? ఇతరుల ఎడల మనం ఎప్పుడైనా తప్పిదం చేస్తే నిమిషం ఆలోచించొద్దు, నన్ను క్షమించండి. అది మీకు బాగా గుర్తుంటది. రెండోసారి ఆ మిస్టేక్ చేయాలని ఆలోచన రాదు. మీరు ఎప్పుడైతే క్షమాపణ అడగరో ఆ మిస్టేక్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. రిపీట్ చేసే వ్యక్తులే అడగటానికి ఇబ్బంది పడతారు. నెక్స్ట్, దేవుని యొక్క కోపం కూడా వారి మీద నిలిచి ఉండదు. క్షమాపణ పొందిన వారి మీద ఏముండదు? క్షమాపణ పొందిన వారి ఎడల దేవుని కోపం ఉండదు. ఇంకేం కావాలి చెప్పండి? దేవుడు కొంతమందికి కీడులు అనుమతిస్తున్నాడంటే, రోగాలు అనుమతిస్తున్నాడంటే, కొంతమందికి అశాంతిని అనుమతిస్తున్నాడంటే, సౌఖ్యమైన జీవితాన్ని ఇవ్వట్లేదంటే కారణం ఏంటంటే వారి మీద దేవుని యొక్క ఏముంది? కృప ఉందా? కోపం ఉందా? ఉగ్రత ఉంది. దేవుని ఉగ్రత ఉండేది ఎవరి మీద? పాపుల మీదనా? పాపుల మీద దేవుడి కోపం ఉంటుందంటే అమ్మో నేను పాపిగా ఉండకూడదు అనుకుంటారా? నేను పాపిగా ఉండాలని కోరుకుంటారా? మరి మన పాపం పోవాలంటే క్షమాపణ అడగటానికి ఇబ్బంది ఏముంటుందా? వద్దు, నేను మాత్రం లోక పద్ధతిలో నేను మాత్రం ఒకరికి తగ్గను, నేను ఎవరికి క్షమాపణ అడగను, అడగటానికి నాకు నా యొక్క యుగ అడ్డొచ్చేస్తుంది, అవసరమైతే నేను దేవుని ఉగ్రత కిందైనా సరే మలమల మాడిపోవటానికైనా ఇష్టం. బుద్ధిమంతులైన వీళ్ళు బుద్ధిమంతులేనా? బుద్ధిమంతులు కాదు. దేవుని ఉగ్రతను తాళగలమా మనం? ఏ మనిషిని తట్టుకోగలడా? తట్టుకోలేడు. సరిగ్గా దేవుని శిక్ష ఒక్కరోజు 2 రోజులు ఉంటే తట్టుకోలేము మనం. ఎంత అందమైన జీవితం కూడా వద్దనుకుంటాం. ఇలాంటి జీవితం నాకు వద్దనుకుంటాం దేవుని ఉగ్రత వస్తే. కాబట్టి క్షమాపణ పొందిన వ్యక్తి స్వస్థత పొందుతాడు. కాబట్టి దేవుని యొక్క కోపం కూడా ఆ వ్యక్తి మీద నుంచి మరల్చబడుతుంది. కాబట్టి ఏం చెప్పడానికి వెనకాడరు? క్షమించమని అడగటానికి వెనకాడరు. బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు, అజ్ఞానులు మాత్రమే పాపము అపరాధము చేస్తూ క్షమాపణ పొందకుండా అలాగే ఉంటారు. ఉండి ఆహా నేను చూసావా ఎంత బలమైన ఉన్నా అనుకుంటారు. వీళ్ళు బలమైన వాళ్ళు కాదు, ఆత్మీయంగా బలహీనులు. ఆత్మీయంగా బలవంతులు ఏం చేస్తారు? ఖచ్చితంగా అమ్మో ఇన్ని కీడులకు మూలమైన పాపము నా హృదయంలో ఉండటానికి వీల్లేదు, పాపం నా హృదయంలో ఉండటం వల్ల ఇన్ని నష్టాలా, నా జీవితాన్ని ఎంత అస్తవ్యస్తం చేస్తుందా, నా జీవితాన్ని ఎంత పాడు చేస్తుందా అని గుర్తించిన వ్యక్తులు ఆ పాపము తన హృదయంలో నివసింపకుండానట్లు దేవుడు క్షమించాలి, నన్ను దేవుడితో నేను సమాధానంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులు క్షమాపణ అడగటానికి నిమిషమైనా ఆలోచిస్తారా? 1 నిమిషం టైం తీసుకుంటారా? అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ ఆ చేయటానికి ఇష్టపడరు. పాపం యొక్క నష్టం తెలిసిన వ్యక్తులు మాత్రమే చేస్తారు. బుద్ధిహీనులు, అజ్ఞానులకు, జ్ఞానం లేనివారు, వాక్యం తెలియని వారు మాత్రమే పాపంలో నిలిచి ఉంటారు.
నిలిచి ఉంటారు. దేవుని కోపం మన మీద ఎప్పుడైతే ఉండదో మనకు అన్ని బాగానే ఉంటాయి, మనం సౌఖ్యంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు సాధన మీద చెప్తారు కదా. ఇబ్బందులు వస్తే, ఇంట్లో ఇబ్బందులు, ఇరుకులు, కొట్లాట్లు, అశాంతి వచ్చిందనుకోండి, ప్రతి దానికి ఏమని చెప్పుకుంటారు? సాతానుడు పట్టుకున్నాడు అంటారు. సాతానుడు పట్టుకున్నాడు, పని పాఠం లేదా సాతానుడికి? ప్రతి దానికి చాడీలు ఎవరి మీద చెబుతారు? సాతానుడి మీద చెప్పటమేనా? అంతేగాని నేను దేవుణ్ణి బాధ పెడుతున్నానని ఎవరు అనుకోరు. ఇదైతే ఈజీ కదా, సాతానుడు పట్టుకున్నాడు అంట. 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఆరాధనకు వచ్చి నన్ను సాతానుడు పట్టుకున్నారు అంటారు. నిన్ను 6 నెలలకు 3 నెలలకు ఒకసారి ఆరాధనకు రమ్మని ఎవరైనా చెప్పారా మీకు? వాక్యం అలా చెప్తుందా? వచ్చి ఎవరి మీద చెప్తారు సాడీలు? సాతానుడు పట్టుకున్నాడంట. సాతానుడు పట్టుకోలా, మనం తీసుకునే నిర్ణయాలు రాంగు. మనం దేవుణ్ణి సంతోష పెట్టట్లా, దేవుడి ఆజ్ఞలు పక్కకు తోసేస్తున్నాం. దేవుణ్ణి బాధ పెట్టిన ప్రతి ఒక్కరిలో కూడా మంచి అనేది నివసింపదు. వారు వర్ధిల్లరు, వారు సంతోషంగా ఉండరు. సాతానుడు పట్టుకుంటానికి నువ్వేమన్నా అబ్రహాం లాంటి వీర విశ్వాసివా? సాతాను నిన్ను శోధించడానికి యోబు లాంటి వాడువా? యోబుడు నీతిమంతుడును ఎలా ఉన్నాడు? భక్తిపరుడు అయ్యి ఉన్నాడు. అందుకని సాతానుడు శోధించడానికి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. నువ్వేం భక్తిపరుడు? నిన్ను అసలు శోధించవసరం. నిన్ను నలుగురిలో నిలబడితే చాలు, నీ నోరు ఎలా ఉంటుందో మీరే చెప్పుకుంటారు బయటికి. మనం ఎంత చెడ్డవాళ్ళమో నలుగురిలో ఉంటే అర్థమైపోయింది. మనల్ని సాతానుడే శోధించవసరంలా. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న చెడుని మనమే బయట పెట్టుకుంటాం. దానికి మళ్ళీ సాతానుడు ఒక రోజు నిర్ణయించుకొని తన సమయాన్ని సాతానుడు వేస్ట్ చేసుకోవసరంలా. సాతానుడు శోధించేది ఎవరిని? విశ్వాసం ఎదిగే వారిని పాడు చేయాలని చూస్తాడు. ఆల్రెడీ పాడయ్యే వాళ్ళని శోధించేది ఏముంది? ఇంకా వాళ్ళని అలా వదిలేస్తే చాలు, వాళ్ళే పాడైపోతారు. కాబట్టి మనం ఎవరి మీద చెప్పొద్దు? సాతానుడి మీద చెప్పమాకండి. సాతానుడు మా కుటుంబాన్ని పట్టుకున్నాడు, సాతానుడు మాకు సంతోషం లేకుండా చేశాడు. ఈ సాతానుడు పట్టుకుంటాం వల్లే గత 30 సంవత్సరాల నుంచి తాగుతున్నాను. 30 సంవత్సరాల నుంచి తాగడానికి సాతానుడి కారణమా? నువ్వు ఇష్టపడి నువ్వు తాగుతా, నువ్వు ఎంజాయ్ చేస్తా, సాతానుడి పేరు ప్రతిదాని సాతానుడు. మరి సాతానుడు ప్రపంచం మొత్తాన్ని పాడు చేస్తుంటే ఎవరు బాగుపడరు? నాకు తెలిసి ఎవరన్నా బాగుపడతారా? ఎవరు దేవుళ్ళలోకి రారు. ఎందుకని రాకుండా? ఏం చెప్తారు? దేవుడి సన్నిధికి రాకుండా సాతాను రానివ్వట్లేదు అంటారు. ఇక మనం ఏం మాట్లాడటానికి లేదు. ఆడ సాతానుడు రానివ్వట్లేదు, సాతానుడు పొద్దున్నే లేవనివ్వట్లేదు, సాతానుడు ఎర్లీగా పడుకోనివ్వట్లేదు, సాతానుడు టీవీ చూడమంటున్నాడు, సాతానుడు సెల్ ఫోన్ పట్టుకొని చూడమంటున్నాడు. చెప్పండి సాతానుడి మీద అన్ని. ఇక దానికి చెప్పేది ఏం లేదు. ఇంకా పెద్దాన్ని సాతానుడు పట్టుకుంటున్నాడు, సాతానుడు చేపిస్తున్నాడు. సాతానుడికి వేరే పని లేదా? ఇదే పని అనుకుంటున్నారేంటి? విశ్వాసుల జోలికి వెళ్తాడు, ఆత్మీయంగా ఎదిగే వారి జోలికి వెళ్తాడు సాతానుడు. ఆల్రెడీ మనం ఏం ఎంచుకున్నాం? చెడ్డ మార్గాలు ఎంచుకున్నాం, సోమర్థనాన్ని ఎంచుకున్నాం. ఆల్రెడీ మనం ఏం ఎంచుకున్నాం? ఇతరులను దూషించడం ఎంచుకున్నాం. మీరు ఆ ఎంచుకొని అలా ప్రవర్తించడంతోనే ఇక మిమ్మల్ని పరిశోధించాల్సిన అవసరం లేదు. ఏముంది పరిశోధించడానికి? ఏం లేదు కదా. వీళ్ళు రాను ఎగ్జామ్ పెడతారు ఎవరన్నా? ఆల్రెడీ నువ్వు ఆత్మీయంగా నాశనం అయిపోయి ఉన్నావు, ఆల్రెడీ దేవుడు దూరంగా బతుకుతున్నావు, వాక్యం అంటే ఆసక్తి లేదు. ఒక్క మాట అడగండి, ఎందుకు రావట్లేదు దేవుని సన్నిధి? కానీ వద్దాం అనుకుంటున్నాను, సాతానుడు పట్టుకొని నన్ను అసలు రానివ్వట్లేదు, కాళ్ళు కదలనివ్వట్లేదు అంట. అసలు నీకు రావాలని ఆశ ఉందా? అసలు ఆ మనిషికి చెప్పే సమాధానాలు అలా ఉంటాయి. సమాధానాలు అవన్నీ. సాతానుడు ఇలా బాగా ఉపయోగపడుతున్నాడు కదా తప్పించుకుంటానికి మాత్రం బాగా ఉపయోగపడుతున్నాడు సాతానుడు. ఎవరో ఒకరు ఉండాలి కదా. పొద్దున కాదు, ఆరాధన రాగానే ఏంటి లేట్ అంటే ఏం చెప్పారు పిల్లలు? నీ వల్ల అని చెప్పారు పిల్లలు. నీ వల్ల నాకు లేట్ ఏంటంటే నీ వల్ల నాకు లేట్ ఏంది అన్నారు. ఈ అలవాటు పోయింది ఇప్పటికి పోలా. ఇంకా కొద్దిగా గట్టిగా అడిగితే ఏమంటారు? సాతానుడు నన్ను రానివ్వలేదు అంటారు. సాతానుడు రానివ్వకపోతే అది గర్వంగా చెప్పుకుంటారా? సాతానుడి మీద చెప్పమాకండి. సాతానుడు మనల్ని పరీక్షించేంత వీర విశ్వాసులు మనం కాదు. మనం ఎదగాల్సింది చాలా ఉంది. నీ సంగతి ముందు చూస్తా అనుకుంటాడు సాతాను. ఇప్పుడు కాదు, నువ్వు ఎదుగు, అప్పుడు చూస్తా నీ సంగతి అంటాడు. నువ్వు ఎదగడానికి ప్రయత్నం చెయ్యి, అప్పుడు సాతాను నిన్ను పరిశోధిస్తాడు. యేసుక్రీస్తు లాంటి వారిని, అలాంటి వారిని పరీక్షిస్తాడు. అబ్రహాం లాంటి వారిని, ఇస్సాకు యాకోబు లాంటి వారిని, యోబు లాంటి వారిని, ఆత్మీయంగా ఎదిగే వారిని, వాక్యం పట్ల ఆసక్తి ఉండేవారిని సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు.
మనం మనం ఏమని చెప్పుకుంటాం? మనకి ఆసక్తి లేక మనం అపరాధాలు పాపాలు చేస్తూ పాపపు గోడ ఎంత మందంగా కట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఒకే ఒక ఆన్సర్ మొత్తం తోసేసి సాతాను మీద చెప్పేస్తాం. అలా చెప్పమాకండి. ఎప్పుడు అలా సాతాను మీద చెప్పొద్దు. చెప్పారంటే మీరు చాడీలు చెప్తున్నారని అర్థం. చాడీలు చెప్పే గుణం ఎవరికి ఉంటుంది? పాపులకి. పాపులకు ఉండే లక్షణం ఏంటంటే చాడీలు. తన తప్పు ఎప్పుడు ఒప్పుకోరు ఎవరు. ఎవరి మీదో తోసేస్తారు. అవునా? అది ఆదాము హవ్వ మీద చెప్పినట్టు, హవ్వేమో సర్పం మీద చెప్పినట్లు పాపం చేసిన కాడి నుంచి వాళ్ళు ఎలా మాట్లాడారు? ఒకరి మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ మొదలు పెట్టారు. మొదటి పాపం చేసినప్పుడు వారిలో ఉన్న లక్షణాలు ఇప్పుడు మనం పక్కన వాళ్ళ మీద చెప్తే ఊరుకోరుగా. ఈజీగా ఉంది ఎవరు? సాతానుడు. కనపడ్డ కదా, సాతాను మీద చెప్తాం ప్రతి దానికి. అది సాతాను లక్షణం, అది చాడీలు చెప్పడం. కాబట్టి ఏం చేద్దాం? మనము మన పాపాలు ఒప్పుకోవటానికి ఎవరి మీదో తోయటానికి ప్రయత్నాలు చెయ్యొద్దు. మన పాపం మనమే ఒప్పుకున్నాం అనుకోండి, మీది మంచి మనసు, మీది మెత్తటి హృదయం, ఎవరిని కూడా మధ్యలో ఇన్వాల్వ్ చేయరు. నేను నా నోటితో చేశాను, నా చేతితో పాపం చేశాను, నేను హృదయపూర్వకంగా చేశాను, ఇందులో ఎవరు ప్రేరేపించినా నేను నిజానికి చేయకూడదు, ఇది నా యొక్క స్వచిత్తంతో చేశానని ఒప్పుకునే వారి పాపం క్షమించబడుతుంది తప్ప అక్కడ కూడా ఇంకొకరిని తీసుకొచ్చి వారి వల్ల వీరి వల్ల వారి వల్ల అని చెప్పారంటే వాళ్ళ పాపము దేవుడు క్షమించడం. ఈ చాడీలు చెప్పే గుణం ఉన్న వారికి పాప క్షమాపణ అనేది కలగదు. తాను చేసిన తప్పేంటో తానే ఒప్పుకుంటాడు అంతే. కాబట్టి ఏం చేద్దాము? క్షమాపణ పొంది దేవుని కోపం లేకుండా ఉండిద్దంటే ఒక్క చిన్న మాట, క్షమించండి అన్న ఒక్క పదము గొంతు పెగిలి బయటకు వస్తే ఎన్ని మేలులు. మనసు పూర్తిగా అడిగితే దేవునితో సంబంధము పునరుద్ధరించబడుతుంది, స్వస్థతలు కలుగుతాయి అంట, మీ ప్రార్థన మళ్ళీ దేవుని వద్దకు వెళ్తుందంట, మీ కొరకు ఎవరిన ప్రార్థన చేసినా స్వస్థ కలిగిద్దంట. మరి ఇంత గొప్ప మేలులు జరుగుతున్నప్పుడు ఈ మేలులన్నీ జరగకుండా ఉండినట్లు సాతానుడు ఏమని ప్రేరేపిస్తాడు? నువ్వు మాత్రం తగ్గొద్దు, నువ్వేమాత్రం తగ్గించుకోవద్దు. బైబిల్ తగ్గించుకోమని చెప్తే సాతానుడు లోకానికి ఏం నేర్పించాడు? తగ్గించుకున్నావంటే నువ్వు బతకడం వేస్ట్ అని చెప్పాడు. నువ్వు తగ్గించుకోవద్దు. ఆమె కింద నువ్వు తగ్గించుకుంటావు ఏంటి? నువ్వేంటి? నీ స్టేటస్ ఏంటి? నీ గొప్పతనం ఏంటి? ఆమె దగ్గర నువ్వు తగ్గించుకుంటావు ఏంటి అని. సరే తగ్గించుకోవు, నీకు పాప క్షమాపణ కలిగిద్దా? కలగదు కదా. నాశనం అయిపోవటానికి ఇష్టపడతారు కానీ చాలా మంది నేను చేసిన పనికి నన్ను క్షమించన్న పదము రాదు. దాసుని స్వరూపం యేసుక్రీస్తు వలె ఎవరైతే ధరించుకుంటారో వారికే రేపు నిత్య జీవం. దాసుడు ఏం చేస్తాడు? యజమానుని ఎన్నిసార్లైనా క్షమించమని అడుగుతాడు. అక్కడ మనం ప్రతి ఒక్కరిని యజమానుల్లాగా చూడాలి. ప్రతి ఒక్కరికి మనల్ని మనం దాసులుగా అనుకుంటేనే ఏం చెప్పగలరు? క్షమించమని అడగగలరు, తగ్గించుకొని పనులు చేయగలరు. చర్చిలో ఏ పని అయినా సరే, నేనేంటి, నా స్థితి ఏంటి, నేను ఎలా బ్రతికొచ్చాను, నేనేంటి, చీపురు పట్టుకుంటాం ఏంటి అనుకున్నారు అనుకోండి, ఏ పరిచయం చేయలేరు. మీరు దేవుని పనులు ఏం చేయలేరు. నీతి క్రియలు లేకుండా పరలోకంలో రేపు మీరు అడుగు పెట్టగలరా? ప్రవేశించగలరా? తీర్పు దినమందు ఏం జరిగిద్దంట? క్రియలు మంచి క్రియలు చేసేవారు, నీతి క్రియలు చేసేవారు తీర్పును మించి నీతి క్రియలు అతిశయపడును అన్నాడు. ఎన్ని నీతి క్రియలు చేస్తున్నారు? లెక్క పెట్టుకుంటున్నారా? జీవంగా దేవుని సంఘంలో నీతి క్రియలు ఎన్ని చేయడం మొదలు పెట్టారు? ఆ నీతి క్రియలన్నీ దేవుడు రాస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? నీతి క్రియల సంగతి పక్కన పెట్టండి, మనం చేసే అనీతి క్రియలు, నేను చేసిన తప్పు అని నోరు తెరిచి చెప్పడానికి కూడా నోరు రాదు. ఉగ్రతను అనుభవించడానికి కూడా ఇష్టపడతారు. దేవుని కోపము ఉగ్రత ఆ వ్యక్తి మీద ఉంటే వచ్చేటువంటి పరిణామాలు ఏంటవి? కీడులు. అవి అనుభవించడానికన్నా ఇష్టపడతా ఉంటారు. తమ జీవితం పాడైపోతున్నా కానీ చూస్తూ ఉంటారే కానీ ఏం చేయలేరు. తోటి సహోదరుని తోటి సహోదరిని క్షమించమని అడగటానికి మనసు రాదు. చూడండి హృదయం ఎంత జబ్బు కలదో, హృదయం ఎంత భయంకరమో చూడండి. హార్డ్గా ఉన్న హృదయాలు ఏం చేస్తున్నాయి? ఆత్మను నశింపజేయటానికి కూడా హృదయాన్ని మనం ఏం చేసుకోలేకపోతున్నాం? నశింపజేయటానికి కూడా సిద్ధపడుతున్నారు కానీ ఆత్మను రక్షించుకోవటానికి మన హృదయాన్ని పరిశీలించుకోవట్లా. అరే నా హృదయం ఏంటి కఠినంగా ఉంది, ఎంత కఠినంగా ఉందేంటి, నేను ఇతరులు ఎలా తప్పు చేస్తూ కూడా నేనేంటి చిన్న సారీ చెప్పలేకపోతున్నాను. కానీ ఏం జరగాలనుకుంటారు? ఇవి మాత్రం జరగవు.
స్వస్థతలు కలగాలి, శరీరం ముందు మంచి నివసించాలి, మేలు జరగాలి, ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళాలి. వెళ్తే ఇవన్నీ జరుగుతాయా? ఇవేమీ జరగవు అంతే. ఎందుకంటే సూత్రం అంతే, 2 రోజులు 4. 2 రోజులు 4. మీరు 100 సార్లు చదివినా 4 వచ్చింది. ఎడిదీసి చూసినా సూత్రం ఒకటే. 5 ఎప్పుడు రాదు, 2 రెళ్ళు 4. దేవుడు సూత్రాన్ని ఎప్పుడు తప్పడవు. అలాగే అర్పణకు ముందే మనం దేవుడికి ఆత్మీయ అర్పణలు సమర్పించడానికి కదా వచ్చింది. విరిగి నలిగిన మనసుతో దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి మనం చేసిన అపరాధములు, పాపములు దేవుని ఎదుట ఒప్పుకోవటానికి, అలాగే దేవుని ఆరాధించడానికి, జీవఫలం అర్పించడానికి వచ్చింది. మనం క్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలు పంచుకొని దేవునితో సమాధానం పడటానికి వచ్చింది. మనం చేసే ప్రతి అర్పణ కానుకైనా సరే దేవుడు అది అంగీకరించాలంటే, మీ అర్పణలు దేవుడు అంగీకరించాలంటే, మిమ్మల్ని తిరిగి దేవుడు దీవించాలంటే ఏం చేయాలో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి 24. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. మీరు అర్పణలు అర్పించడానికి వచ్చారు. ఆరాధనకు ఎందుకు వచ్చారు? ఆత్మీయ అర్పణలు అర్పించడానికి వచ్చారు. పాడటం ఒక అర్పణ, దేవుని కానుకీయటం ఒక అర్పణ. మీరు మీ సమయాన్ని దేవునికి కేటాయించి సమయానికి వస్తున్నారు, ఎన్నో త్యాగాలు చేసి వస్తున్నారు. దేవునికి ఏమిస్తున్నారు? శ్రేష్టమైన అర్పణ. త్యాగాలని కూడా అనకూడదు. దేవుడు మనకి అనుకూలమైన సమయమే ఇచ్చాడు, ఆదివారం. అర్థమవుతుందా? కాబట్టి ఎన్నో అర్పణలు ఇవ్వడానికి వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ఒక అర్పణ. ఇవన్నీ దేవుడు అంగీకరించాలంటే దానికి ముందు ఏం జరగాలి అంటున్నాడు. మీ తోటి సహోదరుల గురించి ఏమైనా అపకారం మనసులో ఉంచుకున్నారా? ఉంచుకొని ఈ అర్పణలన్నీ చేస్తున్నారా? అపకారం ఏదైనా మనసులో ఉంచుకుంటే ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి. ఎవరి ఎడలన్నా మీరు చెడుగా వ్యవహరించారనుకోండి, ఏం చెప్పాలి? వెళ్ళి వారికి క్షమాపణ చెప్పాలి. చెప్పొచ్చి అప్పుడు ఏం చేయాలి? ఆరాధన అనేది చేయాలి. అప్పుడు మీరు చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అందుకే 100 మంది కూడుకొని, 10,000 మంది కూడుకొని, కానీ దేవుడు దీవించేది అందరిని కాదు. వచ్చేటప్పుడు ఆరాధనకి ఎలా సిద్ధపడి రావాలి? తోటి సహోదరుల ఎడల, ఎవరి ఎడలైనా నేను ఎలా ప్రవర్తించాను, బాధ పెట్టాను అంటే, నువ్వు ఆరాధనలో కూర్చున్నప్పుడు ఆల్రెడీ వారిని ఏం చేసి ఉండాలి? నువ్వు క్షమించి ఉండాలి. లేదా నువ్వు చేస్తే వారిని క్షమాపణ అడిగి క్షమాపణ పొంది వచ్చి కూర్చోవాలి. అప్పుడు వారు పాడే పాటలు కానీ, ప్రార్థన కానీ, కానుకలు కానీ దేవుడు అంగీకరించి వారిని దీవిస్తాడు. వారే దేవునితో సమాధానంగా వెళ్తారు. కానీ బయట అలా నేర్చుకున్నారు అందరూ. కాదు, వెళ్ళటమే గొప్ప, వెళ్ళి 2 గంటలు కూర్చుంటమే గొప్ప. ఇది కూడా చేయని వాళ్ళు ఉన్నారు. నేను చేస్తున్నానంటే ఎంత గొప్ప భక్తురాలని నేను అనుకుంటారు. అందుకేమన్నారు చూడండి, నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి, అర్పణ ఇవ్వటం అనేది విడిచిపెట్టేసే ముందు గబగబా ఎక్కడికి వెళ్ళాలి? విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. అందుకే ఆరాధనకి సిద్ధపడండి అంటారు. సిద్ధపడటం అంటే ఏంటి? ఆత్మీయ బళ్ళు అర్పించడానికి ఆదివారం వెళ్తున్నావు. అర్పించే ముందు ఏం చెక్ చేసుకోమన్నాడు? ఏం చూసుకోమన్నాడు? నీ తోటి రిలేటివ్స్, నీ తోటి రక్త సంబంధికులు, నీ తోటి వారితో నువ్వు ఆ వారం అంతా ఎవరెవరితో మాట్లాడావో, ఎవరెవరితో ఏ గొడవలు పడ్డావో, నీ మాట వల్ల, నీ ప్రవర్తన వల్ల ఎవరైనా డ్యామేజ్ అయినా, ఎవరికైనా కీడు జరిగినా, ఆరాధనకు వచ్చే ముందు ఏం చేయాలి? దాన్ని సరి చేసుకొని రావాలి. ఆరాధనకు రావటం అంటే స్నానం చేసి బట్టలు వేసుకొని బైబిల్ ఎక్కడ తెచ్చుకొని రావటం కాదు. అలా అందరూ వస్తారు, వారు దీవించబడరు. రెడీ అయి రావటం అంటే స్నానం చేసి రావటం కాదు, అన్ని చూసుకొని రావటం కాదు, బైబిల్ పట్టుకొని రావటం కాదు. ఆరాధనకు రావటం అంటే అలా బలిపీఠం వద్దకు రావటం అంటే, పాత నిబంధనలో బలిపీఠం వద్దకు వచ్చేటప్పుడు బలి అర్పించే ముందు అర్పణ దేవుడు అంగీకరించాలంటే వారు ఏం చేయాలి? ముందు తాను చేసిన తప్పులేంటో, అపరాధాలేంటో ముందు సమాధాన పడి అప్పుడు అర్పణ ఇస్తేనే దేవుడు తీసుకుంటాడు. అర్పణ ఇవ్వటం అంటే బలి అర్పించేటప్పుడు పాత నిబంధనలు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ మనసు ఏమవ్వాలి? ముందు విరిగి నలిగిపోవాలి. నేను చేసిన పాపానికి ఈ కోడి దూడ అల్లాడిపోతుంది, ఈ కోడి దూడ వధించబడుతుంది, ఈ మేక వధించబడుతుంది, ఈ గొర్రె వధించబడుతుంది అన్న బాధ ఉంటుందా? ఉండలేదంటే జస్ట్ దాన్ని చంపితే ఈ పాపం పోయిద్దా? దేవుడు వాటిని అంగీకరిస్తాడా? కాదు కదా. కాబట్టి ఏం చేయాలి? ఆరాధనకు ఆత్మీయ బలు అర్పించడానికి వచ్చేటప్పుడు ఆ వారం అంతట్లో మీరు ఆఫీసులో పనిచేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కుటుంబంలో
భార్య భర్తలు ఎలా మాట్లాడుకున్నారు, పిల్లలతో ఎలా వ్యవహరించారు, మీ వల్ల మీ మాట వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారంటే వెంటనే శనివారానికి వారితో ఏమైపోవాలి, సమాధాన పడి అన్ని పరిశీలించుకొని ఆరాధనలో కూర్చుంటే వారు పాడే పాటలు పరలోకానికి వెళ్తాయి, దేవుడు వింటాడు. వారి ప్రార్థన దేవుడు వింటాడు. బలులు అందరు ఇస్తారు, కానుకలు అందరు ఇస్తారు. ఆ కానుకలు పరలోకంలో దేవుడు వాటిని పరలోకపు ధనంగా ఎప్పుడు తీసుకుంటాడు, ఈ అర్పణలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ముందుగానే మనుషులతో సమాధానపడి దేవునితో సమాధానపడి రెడీ అయ్యి వస్తారో వారి అర్పణలే తీసుకొని పడతాయి. అందుకే చాలా మంది అంటారు, దేవుడిని నేను బాగా ప్రేమిస్తాను, దేవుని కొరకు నేను ఆరాధనకు మానకుండా వెళ్తాను, నేను పాటలు పాడతాను, అన్ని నేర్చుకుంటున్నా, అయినా కానీ నా శరీరం ముందు మంచి ఎందుకు ఉండలేదు? నీ శరీరం ముందు ఉన్న పాపాన్ని పోగొట్టుకుంటున్నావా? ముందు పాపాన్ని పోగొట్టుకుంటున్నావా? ఇతరుల ఎడలు చేసిన తప్పులు పోగొట్టుకుంటున్నావా? చాలా మంది పోగొట్టుకోరు. కారణం ఏంటంటే క్షమించమని అడగటం అనేది ఒక పెద్ద తప్పులాగా లోకంలో చూస్తారు. నువ్వు మాత్రమే తప్పు చేసినట్లు ఆ క్షమించమని అడిగించుకునే వ్యక్తి ఏమో నీతిమంతుడని అనుకుంటారు. ఏమీ కాదు. అడిగే వ్యక్తికి వాక్యము తెలుసు. క్షమించమని అడుగుతున్నాడంటే ఆ వ్యక్తికి ఏం తెలుసు? వాక్యం తెలుసు. నేను నా తండ్రికి దూరం అవ్వకూడదు కాబట్టి నేను నిన్ను క్షమాపణ 100 సార్లైనా అడుగుతా. కారణం ఏంటి? నా తండ్రికి దూరం అవ్వకూడదు, నాలో పాపం నివసించకూడదు, నా ప్రార్థన వినాలి, నా పిల్లలు రక్షించబడాలి, మేము అన్యోన్యంగా ఉండాలి, నా కుటుంబం అంటే నా హృదయంలో పాపం అనేది నిలిచి ఉండకూడదు, అందుకు అడుగుతారు. కాబట్టి చూడండి, అర్పణకు ముందే సహోదరులతో ఏమవ్వాలి? సమాధాన పడాలి. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. ఆరాధనకు వచ్చే ముందు ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటి? మీ తోటి వారితో, ఇరుగు పొరుగు వారితో గడిచిన వారం అంతట్లో ఎలా మాట్లాడారు, మీ నోటిని ఎలా ఉపయోగించారు, కళ్ళు ఎలా ఉపయోగించారు, మీ వల్ల ఎవరికైనా హృదయం గాయపడేలాగా ఏమైనా మాట్లాడామా, ఇవన్నీ గుర్తు చేసుకొని సమాధానం పడిన తర్వాతే ఏం చేయాలి? మన అర్పణలు ఆదివారం అర్పించాలి. అలా అర్పించే వాళ్ళు 100కు వచ్చి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు నాకు తెలిసి. కూడుకునే వాళ్ళు ఎక్కువే ఉంటారు. మనుషులతో సమాధాన పడి దేవునితో సమాధాన పడి వచ్చి ఆరాధనలో పాలు పంచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉంటారా? తక్కువ మంది ఉంటారు. అవునా కదా? అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు చాలా తక్కువ మంది, వాక్యానుసారంగా కొనుచు నీతి మంతులుగా తీర్చబడే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎక్కువ మంది వినివారు మాత్రంగానే ఉంటారు, తమ యొక్క ఆత్మలు పోగొట్టుకుంటారు. కాబట్టి ఇతరులను మనం క్షమిస్తేనే క్షమించబడతాం. కాబట్టి ముందు మనం క్షమించబడేలాగున అర్పణకు ముందే క్షమించబడాలి. మనం మీరు ఎక్కడైనా చూసారా? కొత్తగా ఉందా? చాలా మంది ఆదివారం బైబిల్ తీసుకుని వెళ్తా ఉంటారు కదా, అక్కడ కానీ ఇక్కడ కానీ. ఎప్పుడన్నా మీ ఊర్లో, మీ ఏరియాలో ఆరాధనకి వెళ్ళే ముందు నేను ఇలా మాట్లాడాను, నన్ను క్షమించు అని ఊరన్నా అడగడం చూశారు ఎక్కడన్నా? మరి వెళ్తున్నారు ఆరాధనకి? ఆరాధనకి వెళ్తున్నారు అంటారు దాన్ని, అంతే. దాన్ని ఏమంటారు? ఆరాధనకి వెళ్తున్నారు అంటారు, అంతే. అంతే తప్ప ఆరాధన వల్ల వారికి ఎటువంటి మేలు ఉండదు, ఎటువంటి మేలు ఉండదు. అందుకే ఏమన్నాడు అక్కడ? ఆ అర్పణ అర్పించడానికి వచ్చిన వారు ఆ బలిపీఠం దగ్గర నుంచి ముందు ఎక్కడికి వెళ్ళాలి? సహోదరుని దగ్గరికి వెళ్ళి, నేను నీ ఎడల ఎలా మాట్లాడాను, అలా చేశాను, నన్ను క్షమించని క్షమాపణ పొందిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది అర్పణ అనేది అర్పించాలి. చాలా మంది బయట ఏం చేస్తారు? చాలా పాపాలు చేస్తారు. పాపాలన్నీ పోవాలంటే ఏం చేస్తారు? బోల్డ్ అన్ని డబ్బులు ఎందులో వేస్తారు? కుండీలో వేస్తారు. డబ్బులు వేస్తే పాపాలు పోతాయని. మనకి బైబిల్ అలా చెప్పటల్లా, రూపాయి ఖర్చు లేదు. దేవుడు చెప్పిన అన్నీ కూడా తెలుసా? నువ్వు చేసిన తప్పుకి నువ్వు వెళ్ళి క్షమాపణ అడటానికి ఎన్ని వేలు, ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి చెప్పండి? ఏం లేదు. నీ హృదయం నీ కంట్రోల్లో ఉంటే చాలు, అడిగే మంచి మనసు ఉంటే చాలు. అంతే తప్ప పాపం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క అవయవం నరుక్కోవాలని పెట్టినట్టయితే దేవుడు ఎవరు చేయరా? అప్పుడైతే అసలు నాకు తెలిసి చేయరు ఇంకెవరు. పాపం చేసినప్పుడల్లా ఒక అవయవం నరుక్కోవాలని పెడితే దేవుడు చెయ్యి నరుక్కుంటారు. రెండోసారి చేయరు. ఈ చెయ్యన్న కాపాడుకుందాం,
అని పాపం చేయరు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఎటువంటి నియమాలు ఇచ్చాడు మనకి? సులువైన కాడిని మన మీద పెట్టారు. ఈజీగా మోసేటువంటి కాడిని పెట్టాడు. పాపం చేసినప్పుడల్లా చెయ్యి ఒకసారి, కాలు ఒకసారి, కన్ను ఒకసారి పీకేయాలని పెట్టినట్టే నాకు తెలిసి ఒక్క అవయవం పోవడంతోనే ఇంకెవరు పాపం చేయరు. అవయవం వలన కాపాడుకోవాలిగా కనీసం. అందుకు కానీ దేవుడు మనల్ని దీర్ఘశాంతంతో వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. సమయం ఇచ్చినా కానీ మనం సద్వినియోగం చేసుకోకుండా కఠినమైన హృదయంతో మనం హృదయంలో పాపాన్ని అలాగే నిలబెట్టుకుంటే, పాపానికి ఒక లక్షణం ఉంది. పాపం వెంబడి పాపం చేసి ఇంకా బలపడిపోతారు పాపంలో. ఇంకా వారికి మారు మనసు అనేది రాదు. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి దెబ్బతింటది. అలాగే శరీరం మందు మంచి అనేది నివసించకుండా దెబ్బతినే ప్రమాదం ఉంది. చూడండి, కాబట్టి ఏం చేద్దాం మనం? ఇక్కడి నుంచి ఆరాధనకు వచ్చే ముందు మీ ఇంటి దగ్గర ఎవరెవరితో మాట్లాడుతున్నారో, ఎలా వ్యవహరిస్తున్నారో, భర్త భార్యతో, భార్య భర్తతో, పిల్లలతో మీరు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో, పరిశుద్ధంగా జీవిస్తున్నారు జీవించట్లేదో మీకు తెలిసింది కదా, వాక్యం వింటున్నారు కాబట్టి. ఏం చేయాలి? వాటిని బట్టి మారు మనసు పొంది తోటి వారి దగ్గర ఏం చేయాలి? క్షమాపణ అడిగి ఇంకెప్పుడు ఇలా చేయను, నాకు సిగ్గుగా ఉందని అడిగి ఆరాధనకు రావాలి. అది ఆరాధనకు సిద్ధపడటం అంటే. అది ఇదేంటి సిద్ధపడటం? మీరు మా చెప్పాలనుకుని ఉంటారు ఎన్నాళ్ళు. మా తెలియదు ఎలా సిద్ధపడాలో. కళ్ళజోడు ఎక్కడుందో ఎత్తుకోవాలి, పెన్ను ఎక్కడుందో ఎత్తుకోవాలి, మంచి బట్టలు తీసుకొని ఐరన్ చేసుకొని రావాలి స్నానం చేసి. ఇదేంటి సిద్ధపడమని ఎన్నిసార్లు చెప్తారంటే? సిద్ధపడటం అంటే ఇదా? అది మేము చెప్పాలా? మళ్ళీ దానికి మళ్ళీ బైబిల్ చెప్పాలా? దేవుడు స్వయంగా చెప్పాలా సిద్ధపడండి, ఆదివారం సిద్ధపడండి అంటే? మీకు తెలీదా? సిద్ధపడకపోతే టిఫిన్ ఎలా చేస్తారు? లేచి బ్రష్ చేసుకోవాలా? బ్రష్ చేయాలి. ఎవరు చెప్పరు బ్రష్ చేయమని. ఎందుకని? చెప్పకపోయినా ఎందుకు చేస్తారు చెప్పండి? టిఫిన్ చేయాలిగా. శరీరం బలహీనం కదా, అక్కడ ఎవరు చెప్పరు. చెప్పకపోయినా సిద్ధపడతారు. మరి ఆరాధనకు సిద్ధపడండి అంటే అర్థం ఏంటి తెలుసా? మీరు ఏం అర్పించడానికి అయితే వచ్చారో, ఉదాహరణకి ఇక అర్పణలే ఇవి కూడా దేవుని కొరకు తీసుకొచ్చారు అనుకోండి. దేవుని కొరకు తీసుకొచ్చారు, నువ్వు తెచ్చావు, దేవుడు తీసుకుంటాడా? తీసుకునేలాగున ఎలా సిద్ధపడి రావాలి? ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో ఎలా ఉండాలి? మన వైఖరి అందరితో కూడా సమానంగా ఉండాలి. అందరిని ప్రేమించాలి. అపకారం అనేది మనసులో ఉంచుకోకూడదు. మనం ఇతరుల చేసినటువంటి ఏ అపరాధమైనా సరే ఆ వ్యక్తికి వెంటనే చెప్పి క్షమించమని అడగాలి. సహోదరి, నిన్న నేను కొద్దిగా ఓవర్ ఎక్సైటింగ్ వల్ల ఏం చేశాను, వాళ్ళ గురించి చెప్పుకుంటూ, నాకు సాయం చెప్పే గుణం ఉంది కదా, వాళ్ళ గురించి చెబుతూ నీ గురించి కూడా చెప్పాను. నీ గురించి కూడా నేను చెడుగా చెప్పాను. చెప్పిన కానించి నాకు మనసు బాగాలేదు, నన్ను క్షమించి ఇంకెప్పుడు చేయను అంటే ఇది బాగుందా? ఎవరన్నా వచ్చి చెబితే బాగుంటుందా? మూడో వ్యక్తి వచ్చి చెబితే బాగుంటుందా? మనం వెళ్ళి మన యొక్క పాపాన్ని ఒప్పుకుంటే బాగుంటుందా? మనం వెళ్ళి ఒప్పుకుంటే ఇంకా ఉన్నతంగా కనపడతాం వారి కంటికి, నువ్వే వచ్చి స్వయంగా చెప్పావని. అలా కాకుండా నీ గురించి ఇంకో వ్యక్తి వచ్చి నిన్న నీ గురించి నాకు చెప్పింది అమ్మావా అని చెప్పారు అనుకోండి, ఎంత చండాలంగా ఉంటుంది. బాగుంటుందా? దేవుని పిల్లల యొక్క లక్షణాలు నేర్చుకోండి. స్వయంగా మీ పాపాలు మీరే స్వయంగా మీరు చెప్పండి. వెళ్ళి మిమ్మల్ని ఎవరో చూసి వెళ్ళి చెప్పారనుకోండి, అస్సలు బాగోదు. కాబట్టి మెత్తటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు వెంటనే నేను క్షమాపణ చెప్పాలి అని కోరుకుంటారు. మంచి మనసున్న వ్యక్తులు చేసే పని అది. దేవుని దృష్టిలో వారు విలువైన వారు. లోకమైతే అలా చెప్పదు. అతను క్షమించరు కాబట్టి నువ్వు క్షమించు మాకు, అతను అలాగుంటే నువ్వు అలాగుండు, ఆమె అలాగుంటే నువ్వు కూడా అలాగుండు అంటే వద్దు. మనకి వాక్యం ఎలా చెప్తుందో అలాగే చేసి మనం నాణ్యమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చూసినట్లయితే, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుంచి మమ్మను తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఎప్పుడైతే మీరు ఇతరుల ఎడల హార్ష్ గా ప్రవర్తిస్తారో, ఇతరుల మనసులు గాయపడినట్టు మాట్లాడతారో, మీ నోటిని బాణాలలాగా బుల్లెట్లలాగా ఉపయోగిస్తారో, మీ నోటిని మీరు ఏమవుతున్నారు? అక్కడ అపవిత్రులు అవుతున్నారు. అపవిత్రులు అంటే సాతానుడికి చాలా ఇష్టము. ఎందుకు ఇష్టము చెప్పండి? బలహీనులు అంటే సాతానుడికి చాలా ఇష్టం. ఎందుకని? బలహీనుల్ని మరింకొద్దిగా బలహీనపరుస్తాడు. సాతానుడు చేసే పని ప్రతి ఒక్కరు ఆత్మీయంగా నాశనం అయిపోవాలి.
నాశనం అయిపోవాలంటే ఒక మంచి అవకాశం దొరకాలి. అవకాశం ఎక్కడ దొరికిద్ది? వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు, అలాగే దేవుణ్ణి బాధ పెట్టేవాళ్ళు ఎవరా అని ఎత్తుకుతాడు సాతానుడు. ఎతికినప్పుడు ఆ వారు చేసిన పాపాన్ని బట్టి వారు ఇంకా క్షమాపణ పొందలేదుగా, క్షమాపణ పొందనంత వరకు సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. అప్పుడు ఏమవుతారంట? కీడులు అనేవి వస్తాయి. కాబట్టి ఏమంటున్నాడు? మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు. నీకు అసలు శోధన ఎందుకు వచ్చింది చెప్పి తెలుసా? సాతాను శోధన ఎందుకు పెడుతున్నాడు? నీలో ఉన్న పాపాన్ని బట్టి ఏం చేస్తాడు? నువ్వు ఇంకా దాన్ని డెవలప్ చేసుకో, నువ్వు చేసేది కరెక్ట్, నువ్వు ఇలాగే జీవించని ఇంకా నిన్ను శోధిస్తాడు. మనం తప్పుడు మార్గాల్లో నడిపించడానికి శోధిస్తాడు. అసలు శోధనే వద్దనుకుంటే ఏం చేయాలి? మనం వెంటనే మనలో ఉన్న లోపాన్ని సరి చేసుకుందాం. ఒంటికి బెల్లం పూసుకోండి, మీరు పిలవకుండా ఏమొస్తాయి? ఏగలు వస్తాయి, చేమలు వస్తాయి. ఒంటికి బెల్లం రాసుకోండి, మీరు పిలవవసరలా. మీరు కాసేపు పడుకోండి కింద నేల మీద, ఎక్కడి నుంచి వస్తాయో వస్తాయి, చేమలు వచ్చేస్తాయి, ఈగలు వాళ్తాయి. అలాగే మీలో పాపం నిలిచి ఉంటే మీరు ఎవరిని కూడా క్షమించమని అడగకుండా ఉన్నారంటే ఎవరు వస్తారు మన దగ్గరికి? సాతానుడు వస్తాడు మనల్ని నాశనం చేయటానికి. సాతానుడు వస్తాడు మనలో ఉన్న మంచి అంతా పోవునట్లు మనల్ని ప్రేరేపిస్తాడు, శోధనలోనికి వచ్చినట్టు శోధిస్తాడు. మనకి ఇదంతా అవసరమా? తీసేసుకుందాం. అందుకే చాలా మంది పాప బానిసత్వంలో మగ్గిపోతున్నారు. చిన్న మాట, క్షమించండి, నేను వాక్యం విరుద్ధంగా ప్రవర్తించాను, నేను చేసిన చాలా పెద్ద పాపం అని చెప్పకుండానే తమ జీవితాలు పాడు చేసుకుంటానికైనా ఇష్టపడుతున్నారు, లోకంలోనైనా సంఘంలోనైనా సరే.